నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి పుష్కరాలకు చిత్తశుద్ధితో పనులు చేయాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పుష్కరాలు దగ్గరకొచ్చాక హడావడిగా టెండర్లు పిలిచి నాణ్యత లేకుండా తాత్కాలికంగా ఘాట్లు నిర్మాణాలు చేస్తే అవి కూలిపోయి భక్తులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, గతంలో ఇలాంటి ఘటనలు చూశామని, అలాంటి దారుణమైన బ్రాండ్ మన ఆంధ్రప్రదేశ్కు వద్దని, ముహూర్తం దగ్గర పడ్డాక కంగారు పడటం సరికాదు. ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా మనసా వాచా కర్మన చిత్తశుద్ధితో పనులు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమహేంద్రవరంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, భక్తులు ఎంతో పవిత్ర భావంతో పుష్కర స్నానానికి వస్తారు. ఘాట్లకు వచ్చి వెళ్ళాక మేము మురికి నీళ్లలో స్నానం చేశామనే మాట ఎవరి నోటి వెంబడి వచ్చినా ప్రభుత్వానికి అవమానం. అందుకే మిషన్ ఫర్ క్లీన్ గోదావరి కేవలం బోర్డులకే పరిమితం కాకూడదు. గోదావరి నదిలోకి మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు కలవకుండా పటిష్టమైన దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయాలన్నారు. గోదావరి పుష్కరాలంటే కేవలం రాజమహేంద్రవరం అనే భావన నుంచి బయటకు వచ్చి గోదావరి ప్రవహిస్తున్న 6 జిల్లాలకు సంబంధించిన అన్ని పంచాయతీలను భాగస్వాములను చేయాలన్నారు. గత పుష్కరాలకు 4.6 కోట్ల మంది భక్తులు వస్తే ఈసారి దాదాపు 10 కోట్ల మంది వస్తారని అంచనాలున్నాయన్నారు. ఆ సంఖ్యకు తగినట్లుగా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాలను దేశం మొత్తం మనవైపు తిరిగి చూసే విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అరికట్టాలన్నారు. ప్రభుత్వము జీవనదులను ఎంత పవిత్రంగా, పర్యావరణహితంగా కాపాడుకుంటుందో దేశం మొత్తానికి తెలియాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, శాసనమండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, కోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుల జోగేశ్వరరావు, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. So there is no gap in this, sir. And there is one more new STP that is under preparation, sir, under construction. It is about 900 plus ఉంటుంది. Majorగా మనము drainage and storm water drain separate గా ఉంది. Say Rajamandri, how many was the population? Sir, around 4. Sir, 1000. Yes. I'm saying, and so where it is going? The rest of it, sir. Pumped back into drainage is pumped back into 74 లో మీరు కనీసం ఒక let us say 20% is 65. 60 is coming over. We have the capacity అంటే ఇది పుష్కరాలు పుణ్యాన్ని వస్తామండి. ఒక్క ఛాలెంజ్ ఉంది సార్. ఇప్పుడు మనం 50 ml మీరు let us be practical, let us not you don't have to mince your words. These are the natural అదే సార్ యాక్చువల్లీ కొంచెం ఫర్దర్ డౌన్ నుంచి ఘాటీ ఛానల్ దగ్గర నుంచి దౌడేశ్వరం ఆనకట్ట బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్ లో కాలువ ఈస్టర్న్ గంటలు కలుపుతున్నారు సార్. అందరికీ నా నమస్కారం. ఉన్నతాధికారులకి, గౌరవ ప్రజాప్రతినిధులకి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, నా తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను రాత్రి రాజమండ్రికి వచ్చి ప్రత్యేకించి ఈ పుష్కరాలు జరుగుతున్నాయి. ఇంకో సంవత్సరం సరిగ్గా 12 నెలలు. దానికి సంబంధించి పనులు జరుగుతున్న పురోగతి ఎలా ఉంది, దాంతోపాటు ఈ పుణ్యనదిలో స్నానం చేయడానికి అసలు కాలుష్యం అవుతుంది ఏంటో మీకు నిర్ధారించుకోవడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ గౌరవ ప్రజాప్రతినిధులందరితో కూడా చర్చించిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయాలు ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్
PCB as nodal department. 6 జిల్లాలకి సంబంధించి ఈ గోదావరి 6 జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, పోలవరం ఈ 6 జిల్లాలతోటి ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ విత్ ఇంటర్ డిపార్ట్మెంట్స్. దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక నోడల్ డిపార్ట్మెంట్గా దీన్ని చూస్తుంది. అలాగే ఈ పుష్కరాలకు సంబంధించి పొల్యూషన్ ఎంత ఉందని మాట్లాడుతున్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని పరిశ్రమల తాలూకు కాలుష్యం కూడా గోదావరి నదులు, గోదావరి పాయలు, పంట కాలంలో రావడం కూడా జరుగుతూ ఉంది. వీటిని కూడా చెక్ చేయడానికి ఎలా చేద్దామనే చర్యలో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి చైర్మన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కూర్చొని మేమందరూ నిర్ధారణ కూర్చొని దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీలకు కావచ్చు, పంచాయతీలకు కావచ్చు, ఈ 5 జిల్లాలకి, ఈ 6 జిల్లాలకి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ మెజర్స్ని మిటిగేట్ చేయడానికి ఈ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి దాదాపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి 100 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది. అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక రాజధాని వస్తే ఎలా గ్రోత్ ఇంజిన్ అని అంటారు రాష్ట్రానికి, ఈ పుష్కరాలకి దాదాపు మనం అందరూ ఆశిస్తుంది 10 కోట్ల మంది టూరిస్టులు వస్తారు ఇక్కడికి, ఆంధ్రప్రదేశ్కి. భిన్నమైన దారుల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి, హైవేస్ నుంచి. సో దాంట్లో అందరూ రాజమండ్రి చుట్టుపక్కలే కాకుండా ఇది 6 జిల్లాలకు సంబంధించింది కాబట్టి 6 జిల్లాలకు కూడా దీని నుంచి ఆర్థిక లబ్ధి పొందాలి. అలాగే దీనికి ఒక ఆర్థిక పరిపుష్టి చేకూరాలన్న ఉద్దేశంతో ఇందాక ప్రిన్సిపల్ సెక్రటరీ కదిలాల్ దండే గారితోనూ, కృష్ణతేజ గారితో మాట్లాడుతుంటే వారి దగ్గర నుంచి మేము మాట్లాడుకుంది, మేము ఒక నిర్ధారణకు వచ్చిందంటే పంచాయత్స్ టు బి మేడ్ సెల్ఫ్ సఫిషియెంట్ విత్ ఫెసిలిటీస్ టు క్యాటర్ టు పుష్కరమ్స్. అంటే ఎవరైనా సరే వచ్చి పుష్కరాల్లోకి వెళ్ళాలి అంటే మేజర్ వీటికే కాకుండా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పంచాయతీల్లో, దట్టు ఒక 5 స్టార్ రేటింగ్, 4 స్టార్ రేటింగ్ పంచాయతీల్లో మేము గైడ్ చేసి అక్కడే పంచాయతీల్లో హోమ్ స్టే పెట్టి వాళ్ళకి చక్కగా వచ్చి పుష్కర స్నానం చేసి దేవుడికి దర్శనం చేసుకొని అక్కడ వారి పూర్తి కొంచెం సేద తీరి తిరిగి వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళేలాగా దాదాపు 285 పంచాయతీలని గుర్తించాం. దానిని ఎలాగా ఇంకొంచెం మరింత అందాన్ని ఇనుమడింపు చేసేలాగా పుష్కర్ ఘాట్స్ మరింత సౌకర్యవంతంగా ఉండేలా దానికి కూడా పంచాయతీరాజ్ నుంచి ప్రత్యేకంగా నిధులు దానికి ఇవ్వబోతున్నాం. అలాగే మేజర్ ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ప్రియా గారితో, రాజమండ్రి కలెక్టర్ గారు, కీర్తి గారితో ఏమొచ్చినట్టు ఇప్పుడు ఇందాక మొత్తం నేను ఈ పరిశీలనకి వెళ్ళినప్పుడు చాలా ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మనం ఎంత శుభ్రపరుస్తున్నా కానీ ఎక్కడో చోట నాలాల నుంచి దీని నుంచి వచ్చేయటం, లేదంటే గట్ల నుంచి పడేయటం. దీనికి కలెక్టర్ కీర్తి గారు చెప్పింది ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రీ రాజమండ్రి అనే ఒక నినాదంతో ఒక అవగాహన కార్యక్రమాన్ని మొదలు పెడతాం ఈ రోజు నుంచి. దానికి సంపూర్ణంగా మనందరం మద్దతు తెలపాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇది మన నదిని, మన జీవనది, మనకి తల్లి లాంటిది మన నది. ఆ నదిని మనం కలుషితం చేసుకుంటే మన భవిష్యత్తును మనమే పాటు చేసుకుంటాం. అందుకని మనస్ఫూర్తిగా ఈ రోజు నుంచి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఈ ప్లాస్టిక్ ఫ్రీ అనేదాన్ని మీరు ఒక నినాదంగా తీసుకొని నదులు కలుషితం కాకుండా, ముఖ్యంగా మన తల్లి లాంటి గోదావరి నది కలుషితం కాకుండా కాపాడవలసిన బాధ్యత గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క బిడ్డకి బాధ్యతను తెలియజేసుకుంటూ మీరు కూడా ప్లాస్టిక్ ఫ్రీ అన్నదానికి మీరు కూడా భాగస్వామ్యం కమని మనస్ఫూర్తిగా అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను.